జ్యోతి మల్హోత్రాకు పాకిస్తాన్లో ఉన్న నలుగురు అధికారులతో సన్నిహిత సంబంధాలున్నట్లు ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసింది. జ్యోతిని హిసార్ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. హర్యానాలోని హిసార్ పోలీసుల అదుపులో ఉన్న ఐఎస్ఐ ఏజెంట్ జ్యోతి మల్హోత్రా ఫోరెన్సిక్ నివేదిక బయటకు వచ్చింది. హిసార్ పోలీసులకు ఫోరెన్సిక్ నివేదిక అందింది. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా జ్యోతి గూఢచర్యానికి పాల్పడినట్టు నిర్ధారణ అయింది. నలుగురు పాక్ అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. జ్యోతి మల్హోత్రా దగ్గర స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్, 3 సెల్ ఫోన్లలో కీలక ఆధారాలు బయటపడ్డాయి. జ్యోతి ఫోన్ల నుంచి 2 TB డేటా లభ్యమైంది. బ్యాంక్ ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలను గుర్తించారు. జ్యోతి మల్హోత్రాను హిసార్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అయితే కోర్టు జ్యోతికి 14 రోజుల రిమాండ్ విధించింది. జ్యోతి పాకిస్తాన్ పర్యటనలో ఎవరితో సమావేశమయ్యారు అనే విషయంపై కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. జ్యోతి మల్హోత్రాను ఇప్పటికే హిసార్ పోలీసులతో పాటు NIA బృందం, మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నించారు. తొలుత ఆమె నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబట్టలేకపోయారు. కానీ ఫోరెన్సిక్ నివేదికలో అసలు రహస్యం బయటపడింది. ఆమె ముమ్మాటికి పాకిస్తాన్ ఏజెంట్ అన్న ఆధారాలు లభించాయి. అందుకే NIA అధికారులు జ్యోతి మల్హోత్రాను మరోసారి ప్రశ్నించే అవకాశాలున్నాయి. హిసార్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా మరోసారి ఆమెను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించే అవకాశం ఉంది. హిసార్ కోర్టులో కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. జ్యోతి మల్హోత్రాను హిసార్ జైలుకు తరలించారు.